ఈ దేశం ఇక్కడనే ఉన్నది, ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇంకా ముందు కూడా ఉంటుంది. ఆ రోజు ఎందుకు వచ్చిన వాళ్ళందరూ ఈ దేశం మీదకి? ఈ దేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంస్కృతిని దోచుకెళ్ళడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అపర మేధస్సును దోచుకొని పోవడానికి వచ్చారు. ఆ మాట చెప్పరు. ఈరోజు మనం నైవేద్యం పెట్టినా సరే, ఒక బెల్లం పెడితే బెల్లం మీదకి ఈగలు వస్తాయి, కానీ మనం ఖాళీ ప్లేట్ పెడితే ఏమొస్తుంది? ఏం రాదు. మరి అంతమంది అన్ని దేశాలలో అన్ని వందల సంవత్సరాలు మన దేశం మీదకి వచ్చిరంటే ఏం మన ఉట్టికి వస్తారు? అరే నువ్వు మీ ప్యాంట్ వేసుకో, చొక్కా వేసుకో అని చెప్పనీకి వస్తారు. మన దగ్గర ఉన్నాయన్నీ దోచుకపోనీకి వచ్చారు. అపర సంపద మన దగ్గర ఉన్నది, కానీ దురదృష్టవశాత్తు మన చరిత్ర మనకు తెలియదు, మన విలువ మనకు తెలియదు. ఈరోజు నిజంగా సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడికి రాగానే. ఒక్కొక్క క్లాస్ రూమ్ పేర్లు చూసి విశ్వామిత్ర నిలయం, అబ్దుల్ కలాం నిలయం, సర్వేపల్లి రాధాకృష్ణన్ నిలయం, రామానుజన్ నిలయం. ఏంటి? ఎవరు వీళ్ళంతా? మన చరిత్ర ఏంటిది? మన పిల్లలకు అది తెలియాలి.